నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకో. ఎంత గట్స్ ఉండాలి ఆ మాట అనాలంటే. ఎంతగా తను క్రీస్తుని పోలి నడుచుకోకపోతే ధైర్యంగా ఆత్మచేత ప్రేరేపించబడి ఆ మాట వ్రాయగలుగుతాడు. మైకిస్తే ప్రతి ఒక్కరం చాలా మధురంగా బోధిస్తాం. యేసయ్య గురించి అద్భుతమైన ప్రసంగాలు చేస్తాం. ప్రసంగం ఒక్కటే సరిపోదండి, మరి జీవిస్తున్నామా? అలా జీవించకపోతే అన్యజనులు రారు దేవుని దగ్గర. అసలు అన్యజనులు ఎలా వచ్చారంటే, 1 వాక్యము, 2 క్రియ. ఈ రోజున వాక్యాన్ని అందించే వాళ్ళు ఉన్నారు, కరపత్రాలు పంచే వాళ్ళు ఉన్నారు, సువార్త చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ క్రియల్లో యేసయ్యను చూపించే వాళ్ళు లేరు. అదే సమస్య. అంటే విని నేర్చుకునే దానికంటే చూసి నేర్చుకునేది ఎక్కువ. అవునా కాదు? అందుకే మనము బోధించినప్పుడు కొన్నిసార్లు మన ప్రసంగాలు ప్రజలు మర్చిపోవచ్చేమో, కానీ ఆ యొక్క వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు ఆ జీవిత విధానంలో కొన్ని సంఘటనలు ప్రజల హృదయాల్లో ముద్రించబడతాయి. క్రియ చాలా ముఖ్యం ప్రియ దేవుని సంగమా.